జై శ్రీమన్నారాయణ. 310వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం అవిశిష్టాయ నమః. హో శ్రీమన్నారాయణ, నువ్వు కేవలము మహర్షులకు మాత్రమే ఇష్టుడవు కాకుండా, తారతమ్యము లేకుండా, పెద్దలు చిన్నలు అనేటటువంటి భేదమే లేకుండా సామాన్యులైనటువంటి వారికి కూడా ఎప్పుడెప్పుడు దర్శిస్తామా అనేటటువంటి అపేక్షను కలిగించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, పిల్లలు తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆరాటపడినట్టే సామాన్యులలో కూడా పెద్దలకి చిన్నలకి నిన్ను దర్శించాలి అనేటటువంటి ఆరాటాన్ని కలిగించేటటువంటి వాడివి నువ్వు కదా. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం అవిశిష్టాయ నమః. ఓం అవిశిష్టాయ నమః. సామాన్యులమైనటువంటి మనందరికీ కూడా, చిన్నవారమైనా పెద్దవారమైనా ఏ తారతమ్యము లేకుండా మనందరికీ కూడా భగవంతుణ్ణి ఎప్పుడెప్పుడు దర్శిస్తామా అనేటటువంటి ఆరాటాన్ని మనలో కలిగించే మన శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో దర్శిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు భరతుణ్ణి, రాజ్యములో జరిగేటటువంటి విశేషములను గురించి, రాజ్య పరిపాలన గురించి భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఓ భరత, నువ్వు చేయాలి అనుకునేటటువంటి పనులు అవి చేసే కంటే ముందరే నీ సామంతరాజులకు తెలియటం లేదు కదా. ఆ రకమైన జాగ్రత్తలు పడుతున్నావా భరత? ఓ భరత, నువ్వు నిర్ణయించిన తర్వాత, దానిని ప్రకటించిన తర్వాత, అప్పుడు నీ సామంతరాజులకు ఆ విషయాలు తెలిసి వాటిని వారు నిర్వహిస్తున్నారా లేదా? ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటున్నావా భరత? ఓ భరత, ఎట్లా ఉండాలంటే, నువ్వు సంకల్పించినటువంటి పనులు ఇతరులకు ఊహకు కూడా అందకూడదు. అంత జాగ్రత్తగా ఆ రహస్యాన్ని అట్లే పెట్టుకోవాలి. సంకల్పించినటువంటి పనులు కూడా అంత బాగా ఉండాలి. భరత, నువ్వు అలా చేస్తున్నావా? ఓ భరత, 1000 మంది మూర్ఖులనైనా విడిచిపెట్టాలి, కానీ బాగా ఆలోచించి పనిచేసేటటువంటి ఒక్క పండితున్నైనా దగ్గర పెట్టుకోవాలి భరత. నువ్వు అలా చేస్తున్నావా? కష్టకాలంలో అట్లాంటి వాడే పనికొస్తాడు. మూర్ఖులు 1000 మంది ఉన్నా మనకి పనికిరారు. ఓ భరత, పనికిరానటువంటి వారిని అంటే మూర్ఖులను దగ్గర పెట్టుకోకూడదు. సహస్రాని అపి మూర్ఖానాం, 1000 కాదు 10,000 మంది మన దగ్గర ఉన్న మూర్ఖులు, వారి వల్ల ఏ ప్రయోజనము ఉండదు. భరత, ఎవరెవరిని ఎట్లాంటి పనులలో నియమించాలో తెలుసుకొని వారికి ఆ పనులు చెప్తూ ఉండాలి. నువ్వు అలా చేస్తున్నావా భరత? వండటము
వడ్డించటము లాంటి పనులలో ఉత్తమమైనటువంటి వారిని పెట్టుకోవాలి. అంతేకాకుండా కూర్చోవడానికి, పడుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయటము కోసమని మధ్యములైనటువంటి వారిని పెట్టుకోవాలి. ఇవి కాకుండా మిగతా సేవలు చేయటం కోసం అధములైనటువంటి వారిని నియమించుకోవచ్చు. ఓ భరత, నువ్వు అలా చేస్తున్నావా? భరత, ఇంకొక విషయం, తీవ్రమైనటువంటి దండన విధిస్తే ప్రజలు ఒప్పుకోరు. తీవ్రమైనటువంటి దండన విధించి ప్రజలను పీడించటం లేదు కదా నువ్వు భరత. ఎప్పుడైనా ఒకవేళ నువ్వు అట్లాంటి తీవ్రమైన దండన విధించినప్పుడు మంత్రులు దానిని నివారిస్తున్నారా లేదా భరత? ఆ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. ఓ భరత, చేయకూడనటువంటి పనులు చేసినటువంటి వారిని, కూడని దానాలు స్వీకరిస్తూ ధనార్జన చేయటం కోసమే యజ్ఞయాగాదులు చేసేటటువంటి వారిని ప్రజలు అసహ్యించుకుంటారు, అనాదరిస్తారు. ఆ రకంగానే భరత, అధికంగా పన్నులు విధించేటటువంటి రాజులను, అధికమైనటువంటి పన్నులు విధించి ధనార్జన చేయాలనుకునేటటువంటి రాజులను ప్రజలు కూడా ఆ రకంగానే అవమానిస్తారు, అసహ్యించుకుంటారు. భరత, బలాత్కారము చేసేటటువంటి వాడిని స్త్రీ ఏ రకంగా అవమానిస్తుందో, అసహ్యించుకుంటుందో, అట్లాగే అధికంగా పన్నులను విధించేటటువంటి రాజును కూడా ప్రజలు అవమానిస్తారు, అసహ్యించుకుంటారు. భరత, నువ్వు అలా చేయటం లేదు కదా. ఇంకా భరత, కుటిల బుద్ధి ఉన్నటువంటి వారిని, రాజద్రోహులను చంపకుండా ఉంటే ఒకనాటికి వాడే రాజును చంపేస్తాడు కనుక సవధ్యతే, అట్లాంటి వారిని వధించే తీరాలి. నువ్వు అలా చేస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు భరతుణ్ణి రాచరికపు విషయాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు, సకల దేవతలు, ఆంజనేయస్వామి, పితృదేవతలు, మన ఆచార్య పురుషులంతా కూడా మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 34వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుః మహీధరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం అవిశిష్టాయ నమః. ఓం అవిశిష్టాయ నమః.
ఓం అవిశిష్టాయ నమః.